అప్డేట్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం ముగిసింది. పలు కీలక అంశాలను పచ్చజెండా ఊపారు. కేబినెట్ లో డిఎస్సి నిర్వహణ, నోటిఫికేషన్ జారీపై చర్చించారు. సుమారు 6,000 టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఆమోద ముద్ర వేశారు. మరోవైపు వైఎస్ఆర్ చేయూత 4వ విడతకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫిబ్రవరి నెలలో వైఎస్ఆర్ చేయూత నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 5,000 కోట్ల మేర నిధుల విడుదలకు ఆమోద ముద్ర వేసింది. ఇక ఎస్ఏపీబీ ఆమోదించిన తీర్మానాలను గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ మంత్రి మండలి. ఇక ఇంధన రంగంలో 22,000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు కూడా పచ్చజెండా ఊపింది. ఇంధన రంగంలో 22,302 కోట్ల పెట్టుబడుల ద్వారా ప్రత్యక్షంగా 5,300 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 3,350 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్ కు ఆమోదం లభించింది. దాదాపు 12,065 కోట్ల పెట్టుబడి పెట్టనున్న జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్నారు. ఆగ్వా గ్రీన్ ఇంజనీరింగ్ మేనేజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ 1000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 4,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఆ సంస్థ ముందుకు వచ్చింది. ఇక ఎక్రోన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 1,350 కోట్లు పెట్టుబడి ప్రతిపాదనకు కేబినెట్ పచ్చజెండా ఊపింది.